చిత్తాన్ని ఆ శివయ్య మీదే లగ్నం చేసి నాట్యం చేస్తే చిరిగిన బట్టలు కూడా పట్టు వస్త్రాలే అవుతాయి. నర్తించే పాదం ముఖ్యం కానీ మెరిసే వస్త్రాలు కాదమ్మా. వెళ్ళి చేయండి. ఈ ముసలి దొక్కతి అడ్డంగా బుక్ చేసింది. ఛా, ఇప్పుడు నాట్యం చేయడం అంటే మా గొయ్యిని మేం తవ్వుకోవడమే. ఇంకా నిలబడ్డారేమిటి? వెళ్ళండి. ఏంటి సంజన ఇది? మన మరణ శాసనాన్ని మనమే రాసుకుంటున్నామా? అంతేకాదు అలేఖ్య, మన చావుకి పంచనామా కూడా మనమే చేసుకోబోతున్నాం. మేం డాన్స్ మొదలు పెట్టగానే కరెంటు పోవాలా? శివతాండవం చేసే అదృష్టం మాకు లేనట్టే ఉంది. కరెంట్ వచ్చిందిగా, మీరు వెళ్ళి డాన్స్ చేయండి. ఆహా, ఒకసారి స్టేజ్ దిగాక మళ్ళీ ఎక్కకూడదంట. అవునవును, నేను కూడా విన్నాను. వెనక్కి వెళ్ళి నాట్యం చేస్తే ఫలితమే ఉండదంట. అవ్వా, ఏమిటో. రామలక్ష్మి ఇంకా రాలేదేమిటి? థ్యాంక్స్. నేను సైగ చేయగానే కరెక్ట్ టైంకి మెయిన్ ఆఫ్ చేసావు. మా చావుని మేం చావకుండా కాపాడినందుకు నీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాము. థ్యాంక్ యూ మేడం. భవ్యమైన ఆత్మభావం, రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం.
భరతవేదముగా కదిలిన పదమిదీశా శివని వేదనగా వనివేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకందరా శైల మందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిదీశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. మీ నాట్యం చూస్తుంటే నా గుండె పరిగెత్తుతుంది. ఆ నటరాజు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. వైషు అదిగో అంతకాంతని సతి అగ్ని తప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నిందో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి లీల ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిదీశా బాలు నావాడు, నావాడే, ఎప్పటికీ నావాడే. బాలు నావాడు, చివరికి నాకే దక్కుతాడు. ఛాలెంజ్ చేసే దమ్ముందా నీకు? గెలుస్తానన్న నమ్మకం ఉందా నీకు? దేవకి డాటర్ ఆఫ్ నాగేంద్ర ఇక్కడ. యశోద వైఫ్ ఆఫ్ బాలు ఇక్కడ. ఇలా ఎందుకు చేస్తున్నావు? నీ బొందే ఎక్కడ పెట్టాలా అని. నేనేం చేశానక్క? ఏం చేసావా? కనీసం నా ఊహల్లో అయినా దాన్ని గెలుద్దామనుకుంటే కరెక్ట్ టైంకి డిస్టర్బ్ చేసావు కదే డొడ్డి మొహందానా. అమృతవర్షిణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ జెమినీ టీవీలో. ఏయ్, ఎవరు నువ్వు? నోరెత్తావో జాగ్రత్త. వద్దు, మహినేం చేయొద్దు. అయితే మర్యాదగా నాతో రా. ఆనంద్, నాకేమైనా పర్వాలేదు, నువ్వు వెళ్ళిపో. ఏయ్, నిన్నిక్కడికి తీసుకొచ్చిందే వాడిని లాక్కెళ్ళడానికి. ఇదిగో, నేను అసలే మెంటలోని. కసిక్కున పొడిచానో ఈక తెగిన కోడిలా గిలగిలా కొట్టుకుంటుంది.
మహాలక్ష్మిని కలిసేలోగా వీడు నన్ను ఇలా లాక్ చేశాడేంటి? చెప్పేది నీకే, నాతో రా. పదా. చెప్పేది నీకే. పదా, ఎక్కు. డోర్తి. పదా. రేయ్, బండి స్టార్ట్ చేయి. అయ్యో, నా బిడ్డకి కళ్ళు తిరిగాయి అనుకుంటా. అమ్మా, మీ నాట్యం అమోఘం, మీ పట్టుదల ప్రశంసనీయం. ఆ నటరాజు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ దీపాలు కొండెక్కాయి కదా, మాకు ప్రతిఫలం దక్కుతుందంటారా? ఏ దీపం ఎప్పుడు వెలగాలో, మరే దీపం ఎప్పుడు కొండెక్కాలో అంతా నిర్ణయించేది ఆ పరమేశ్వరుడేనమ్మా. మీరేం దిగులు పడకండి. మనందరం కేవలం మన 2 కళ్లతోనే వీళ్ళ నాట్యాన్ని చూశాం. కానీ ఆ ముక్కంటి తన 3వ నేత్రంతో కూడా చూసే ఉంటాడు. మీ ఇద్దరి ఆశల్ని తప్పకుండా నెరవేరుస్తాడమ్మా. అమ్మా మహాలక్ష్మి, కూర్చోమ్మా. ఇద్దరు బిడ్డలు చక్కగా డాన్స్ చేశారని అందరూ చెప్పుకుంటుంటే మొదలష్టం సచ్చినోడు ఎవరికి బుద్ధి పుట్టిందో ఇలా గాజు పెంకులు వెయ్యాలని. నాట్యం చేసే చోట పట్ట కింద గాజు పెంకులు ఎవరేశారో వాడి చేతులు పడిపోను. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన చేసిన వాళ్ళని ఆ శివయ్య తల బద్దలు కొట్టకుండా ఉంటాడా? వాళ్ళ పిండం పిల్లులకు పెట్ట. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన చేసిన వాళ్ళని ఆ శివయ్య తల బద్దలు కొట్టకుండా ఉంటాడా? వాళ్ళ పిండం పిల్లులకు పెట్ట. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఏం కాదులేమ్మా, వెండ రాస్తున్నానుగా, తగ్గిపోతుందిలే. నానమ్మా, మేం బట్టలు మార్చుకొని వస్తాం. ఆ తర్వాత అందరం కలిసి కార్తీక దీపాన్ని చూద్దాం బామ్మ.
దీపదేవతాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక మాసంలో కార్తీక దీపం ఎంతో ప్రాముఖ్యత కలదు. అలాగే అష్టదళ పద్మ రూపంలో ఆకాశంలో అందరికీ కనిపించేలాగా ఎత్తైన స్తంభం మీద ఏర్పాటు చేసే ఆకాశ దీపం మరెంతో విశేషమైనది. కార్తీక మాసం ప్రారంభంలోనే దేవాలయాల్లో సూర్యాస్తమయం కాగానే ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆలయ ధ్వజస్తంభం కంటే ఎత్తులో ఆకాశ దీపం పతాకంలాగా రెపరెపలాడుతోందంటే ఆ పరమశివుడి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలియపరిచింది. హరిహరులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ఆ త్రయంబకుడిని, ఆ దామోదరుడిని ఆవాహన చేసి ఆకాశ దీపాన్ని వెలిగించటం వెనుక నిగూఢమైన ఒక అర్థం, పరమార్థం ఉంది. దీపావళి రోజు రాత్రి లక్ష్మీ పూజ చేయటం మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృదేవతలకు తర్పణం వదులుతారు. కార్తీక శుద్ధ పాడ్యం నుంచి పితృదేవతలు తర్పణలను స్వీకరించి సంతుష్టులై మళ్లీ ఆకాశ మార్గంలో తమ తమ లోకాలకు తిరిగి ప్రయాణమవుతారు. అమావాస్య తరువాత చీకటి రోజులే కాబట్టి పితృదేవతలకి త్రోవ సరిగ్గా కనిపించటం కోసమే అదిగో అలా ఆకాశాన్ని వెలిగించి వారికి దారి చూపించటమే ఇందులోని పరమార్థం. అనంతుడైన విష్ణుమూర్తిని, లయకారకుడైన పరమేశ్వరుడిని ప్రార్థించి ఆకాశ దీపానికి భక్తితో ఎవరైతే నమస్కరిస్తారో అలాంటి వారికి ఆ పితృదేవతల ఆశీర్వాద బలం వలన, హరిహరుల అనుగ్రహం వలన ఎంతో పుణ్యం కలిగి మోక్షాన్ని పొందుతారు అని ధర్మశాస్త్రం చెబుతోంది. అందుకే కార్తీక పూజని పూర్తి చేశాక ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఆ ఆకాశ దీపాన్ని దర్శించుకున్నాక ఇప్పుడు ప్రత్యేకంగా అలంకరించబడిన కోనేటిలో కార్తీక దీపాలను వదిలే కమనీయమైన పుణ్యకార్యం జరుగుతుంది. శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శంభో శంకర. హర హర మహాదేవ శంభో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహాదేవుడినే కొలువుంకనో కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. ఓం దేవ్యై నమః, ఓం శృత్యై నమః,
పరమేశ్వర, నా ఆశ అనే దీపాన్ని నీకే సమర్పిస్తున్నాను. పెనుగాలికి రెపరెపలాడేలా చేస్తావో, అనుగ్రహించి నా కోరికని తీరుస్తావో ఇక నీ ఇష్టం. శంకర, ఇది కార్తీక దీపం కాదు, నా ప్రాణదీపం. ఈ దీపాన్ని ప్రకాశించేలా చేస్తావో, కొండెక్కిపోతుంటే మంచు కొండల మీద నుంచి చూస్తూ ఉండిపోతావో ఇక నీ ఇష్టం. దేవుడా, బాలు నావాడు, నావాడిగానే ఉండాలి, ఎప్పటికీ నాతోనే ఉండాలి. పంతులు గారు, అర్చన చేయించండి. ఎవరి పేరు మీదమ్మా? బాలసుబ్రహ్మణ్యం. గోత్రం? భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్ర నామధేయస్య బాలసుబ్రహ్మణ్యం నామధేయస్య. ఇందాక నీ భర్త పేరు మీద అర్చన చేయించిన ఆమె ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంటుంది. రామలక్ష్మి, లోపలికి వెళ్దాం పదా. ఏంటిది? ఎవరో వెలిగించిన పవిత్రమైన కార్తీక దీపాన్ని ఇలా తోసేస్తారా? తోసేక అడ్డొస్తే ఏం చేయమంటావు? అందుకని ఎదుటి వాళ్ళ దీపాలని ముంచేస్తారా? అలా చేయడానికి మీకు మనసెలా వచ్చింది? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుస్తూనే ఉంది. అహంకారంతో మిడిసిపడుతున్న ఓ గొప్పింటి ఆడదానితో అని.
ఏం కూసావే నిన్ను? ఆగో! తప్పు చేసినందుకు తల దించుకోకుండా నా మనవరాల మీద చెయ్యెత్తుతావా? చెయ్యెత్తడం మాత్రమే కాదు, నా దారికి అడ్డొస్తే చెంప చెల్లుమనిపిస్తాను. ఏమిటి కొడతావా? కొట్టు చూస్తాను. నానమ్మా నువ్వాగు. సంస్కారం లేని వాళ్లతో మాట్లాడడం కూడా శుద్ధ దండగా. కార్తీక దీపాన్ని వెలిగించడం అంటే మనసుని పవిత్రంగా ఉంచుకోవడం. అహంభావంతో చేసేది పూజ కాదు. అహంకారంతో వెలిగిస్తే అది దీపము కాదు. ఐ డోంట్ కేర్. నాకు నా దీపమే ముఖ్యం. నా దీపానికి ఎవరైనా అడ్డొస్తే ఏ దీపాన్నైనా ఆర్పేస్తాను. చూసావా అక్క, శివయ్య గుళ్ళో ఎంత గంతులేస్తుందో. దానికి డబ్బుందని పొగరెక్కువ. అవును, నా దగ్గర కోట్ల డబ్బుంది. నిన్ను 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 మీ అందరినీ కొనగలిగే బోల్డ్ ఎంత డబ్బుంది. నా దీపం నాది, నా పొగరు నాది. మధ్యలో మీకేంటి? అక్క ఏంటిది గొడవెందుకు? వెళ్ళిపోదాం పదా. ఏయ్, వీళ్ళకి నేను భయపడాలా? నెవర్. మాకు భయపడకు. ఏ గుళ్ళో నిలబడి మాట్లాడుతున్నావో కనీసం ఆ పరమశివుడికైనా భయపడు. నీలాంటి వాళ్ళని చూసే చిత్తశుద్ధి లేని శివపూజలేలా అన్నారు. నానమ్మ పద. ఇంకాసేపు ఇలాంటి అనాగరికులతో మాట్లాడితే పుణ్యం కాదు, పాపం చుట్టుకుంటుంది. చిచ్చి, నువ్వు ఒక ఆడదానివేనా? పద. ఏయ్ ఆగండి. నేనేంటో, నా పవర్ ఏంటో చూపిస్తాను మీకు. అక్క ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏంటే నువ్వు చెప్పేది? ఓటం అనేది నా హిస్టరీలోనే లేదు. హలో, అటు చూడు. గెలుపెవరిదో, ఓటమెవరిదో. అటు చూడు, ఏ మహా ఇల్లాలు వెలిగించిందో. అది కార్తీక దీపం అంటే, అవి కార్తీక దీపాలు అంటే. ఎదుటి వాళ్ళని ముంచాలి అనుకునేవాళ్ళు ఏదో ఒకరోజు మునిగిపోక తప్పదంతే. పదండి. ఏం కూసావే నిన్ను? ఆగో! చెయ్యెత్తడం మాత్రమే కాదు, నా దారికి అడ్డొస్తే చెంప చెల్లుమనిపిస్తాను. అన్నట్టు యశోదా, పొద్దున గుళ్ళో అర్చన చేయించినప్పుడు మీ భర్త పేరు, మీ గోత్రం చెప్పింది అన్నానే, ఆవిడే ఈవిడ. యశోదా, ఎక్కడికి వెళ్తున్నావు? అమృతవర్షిణి, సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ జెమిని టీవీలో. నేను ఆవిడని ఒకసారి చూడాలి. ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ ఆడది నాకు రిటార్ట్ ఇస్తుందా? అక్క
నేను చెప్పేది ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? హా? కాటికి కాళ్ళు చాచుకున్న ముసల్ది నాకు నాకు నీతులు చెప్తుందా? నలుగురు నన్ను చూసి నవ్వేటట్టు ఎగతాళి చేస్తుందా? అబ్బా ఏంటక్క ఈ ఆవేశం? గుళ్ళో కార్తీక దీపాలు వెలిగించడానికి వచ్చావా, వాళ్ళతో గొడవ పట్టాకొచ్చావా? నందిని, ఆఫ్టర్ ఆల్ వాళ్ళు నా సెంటిమెంట్ని దెబ్బ కొడతారా? నాకే పాఠాలు చెప్పాలని చూస్తారా? అలాంటి వాళ్లను ఊరికి వదిలిపెట్టాలా? దేవకి డాటర్ ఆఫ్ నాగేంద్ర ఇక్కడ. యశోద ఆయన గారి రెండో పెళ్ళం అక్కడ. మన అదృష్టం బాగుంది కాబట్టి నువ్వు యశోద కంటపడలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది? ఏమయ్యేది? నాతోనే పోట్లాట పెట్టుకునే దమ్ముందా దానికి? పోట్లాట కాదు, ఆ యశోద నిన్నిలా చూస్తే చాలు. అర్థమైందా? చూస్తే ఏమయ్యేదో. తను సుమంగలి అని నటిస్తుంది, కానీ నువ్వు సుమంగలిగానే ఉన్నావు. అంటే ఆయన బ్రతికే ఉన్నాడని నువ్వు చెప్పకనే చెప్పినట్టయ్యేది. నిన్ను నిలదీసి అడిగేది. బాలు లేడని అబద్ధం చెప్పినందుకు నీ చెంపలు రెండు వాయించేది. భద్రకాళిలా మారి నీ గొంతు నా గొంతు పట్టుకునేది. డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేది. అప్పుడు నీ నాటకం నా నాటకం ఆయన గారి ముందు బయటపడిపోయేది. నో కదా, అందుకే లాక్కొచ్చాను. థ్యాంక్ యూ నందు. ఆ విషయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మై గాడ్, నువ్వన్నట్టు నన్ను ఆ స్థితిలో యశోద చూస్తుంటే నో, ఐ కాంట్ ఇమాజిన్. థ్యాంక్ యూ సో మచ్. అక్క, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఏంటే? నమ్మించాలి కదా, ఈ నెంబర్ 2 టాలెంట్ సూపర్ అని. స్వర్గానికి పోయిన సవతి పోరు తప్పదంటే ఇదేనేమో. పాప, పొద్దున కనిపించింది నువ్వే కదూ? అవును. మరేంటి నువ్వు ఒక్కదానివే ఉన్నావు? మీ అమ్మేది? లేదు. అదేంటి, పొద్దున్న నీతో పాటు చూశాను కదా. ఆమె మా అమ్మ కాదు. మరి మీ అమ్మ ఎక్కడుంది? తెలీదు. అయ్యో, పిల్ల తప్పిపోయినట్టుంది. చెప్పమ్మా, మీ ఇల్లెక్కడో నేను తీసుకెళ్తాను. పాపం, ఏ తల్లి కన్న పెట్టు. ఇద్దరి పట్టుదలను దీక్షను చూస్తుంటే నాకే ముచ్చటేస్తోంది. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. మీ ఇద్దరి పట్టుదలను దీక్షను చూస్తుంటే నాకే ముచ్చటేస్తోంది. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు.
మీ ఇద్దరివి పెద్ద కోరికలే అయినా ఆ సదాశివుడు తీరుస్తాడమ్మా. సిద్ధాంతి గారు, మా మనసులో ఏముందో మీకు నాకు తెలియాల్సిన పని లేదు, కానీ ఆ శివయ్యకి అంతా తెలుసు కదమ్మా. అయితే మా ఆశలు ఫలిస్తాయా? నా నమ్మకం నిజమవుతుందా? చూడమ్మా, మృత్యుంజయ పాహి, మృత్యుంజయ పాహి, మృత్యుంజయ పాహి అని ముమ్మార్లు ఆ ముక్కంటిని ఎలుగెత్తి ప్రార్థిస్తే కరుణించకుండా ఉంటాడా? కార్తీక స్నానాలు చేశారు, పొర్లు దండాలు పెట్టారు, రుద్రతాండవం చేశారు, ఆకాశ దీపాన్ని దర్శించి మీ మనసులోని కోరికలని చెప్పుకుని కార్తీక దీపాలు వెలిగించారు. ఆ భోళాశంకరుడు అనుగ్రహించకుండా ఆపగలడా? ఇవన్నీ మీకు సర్వం శివార్పణం. అన్నీ చెప్పేది ఆ శివయ్యేనమ్మా. కారుణ్యమూర్తి, త్రిలోకైకనాథ, మహాదేవదేవ నమస్తే నమస్తే నమః అని మీరు ప్రార్థించినందుకు ఆ పరమేశ్వరుడు సంతుష్టుడైనాడు. రక్తాన్ని చిందించి కఠోర దీక్షతో మీరు చేసిన రుద్రతాండవానికి ప్రతిఫలం మీకు త్వరలోనే దక్కుతుందమ్మా. అంటే అంటే మా కష్టాలన్నీ తప్పకుండా నెరవేరతాయి. ఈ కార్తీక పర్వదినాన ఆ పరమేశ్వరుడికి మీరు మీ కన్నీళ్లతోనే అభిషేకాలు చేశారు. అందుకు బదులుగా మీరు కోరుకున్న వారితోనే వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో మళ్ళీ ఇదే రోజు ఇక్కడికే జంటగా వస్తారమ్మా. అప్పుడు మీ కన్నీళ్లతో కాదు, ఆనంద బాష్పాలతో ఆ సదాశివుడికి అభిషేకం చేస్తారు కన్నుల పండుగగా. దీర్ఘ సుమంగళీ భవ. రామలక్ష్మి, నాకిదంతా కలలా ఉంది. ఇక్కడికి రావడం, ఇన్ని నెలల తర్వాత మనం కలవడం, సిద్ధాంతి గారు అలా దీవించడం. యశోదా, ఆ సిద్ధాంతి గారి రూపంలోనే మనిద్దరినీ దీవించింది ఆ శివుడే అనుకుందాం. వచ్చే కార్తీక మాసంలోనూ తప్పకుండా మనం ఇక్కడే కలుసుకుందాం. వచ్చే సంవత్సరం దాకానా? అప్పటిదాకా నేను నిన్ను బ్రతకనిస్తేనేగా. అలాగే, నేను వెళ్ళొస్తాను. బామ్మ, జాగ్రత్త. అలాగేనమ్మా, నీ కూతురు తప్పకుండా దొరుకుతుంది. క్షేమంగా వెళ్ళిరమ్మా.
రోజు తప్పించుకున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ చావు నా చేతుల్లోనే. తప్పించుకుంది. రామలక్ష్మి, పద వెళదాం. నానమ్మా, మీరు వెళ్ళండి. అదేమిటే, నువ్వింటికి రావా? వస్తాను. అది కాదమ్మా. నానమ్మా, వద్దు వద్దు, ఇంకేమీ చెప్పొద్దు. మీరు వెళ్ళండి. జాగ్రత్త అమ్మా.